భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ ప్రాంతాన్ని గోడగట్టి ఒక బందోబస్తు వ్యవస్థను ఏర్పాటు చేసి అటు నుంచి ఇటువైపు చొరబాటుదారులు రాకుండా చేద్దామని చెప్పి ఒక ప్రయత్నాన్ని భారత ప్రభుత్వం ప్రపోజ్ చేసి వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ ప్రపోజల్ని పంపించిందన్న. ఇప్పుడు రాష్ట్రంలో పోయి మనం ఒక గోడ, ఒక ట్రెంచ్, ఒక నిర్మాణం చేయాలంటే దానికి అనుమతి ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. తినడం మళ్ళీ చెప్తున్నా, దేశ ప్రజలందరికీ తెలవాలి కాబట్టి చెప్తున్నా. మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం సైన్యం పంపించినటువంటి బంగ్లాదేశ్ భారతదేశం మధ్యలో గోడగట్టాలన్నటువంటి వాదనని, ప్రపోజల్స్ ని నిర్ద్వందంగా తిరస్కరిస్తూ ప్రతిరోజు కొన్ని వేల మంది అక్కడి నుంచి ముస్లింస్ ని, రోహింగ్యాలని వెస్ట్ బెంగాల్కి దేనిచ్చి అక్కడ హిందువుల మీద దౌర్జన్యం జరుగుతుంటే దానికి సహేతుకమైనటువంటి కారణాలు చూపెట్టకుండా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడానికి కారణం జరుగుతుందే ఈ గోడ కట్టకపోవడం వల్ల. ఇది రఘునందన్ రావు సొంత కవిత్వం కాదు. భారతదేశ హోంమంత్రి గౌరవనీయులు అమిత్ షా గారు ఇట్లే లోక్సభలో ఒక ప్రశ్న వచ్చినప్పుడు ఆన్ రికార్డులో అమిత్ షా గారు చెప్పినటువంటి సమాధానాన్ని నేను మీ ముందు ఉంచుతున్నాను. సో బంగ్లాదేశ్ లోంచి వచ్చేటువంటి చొరబాటుదారులను ఆపాలంటే ఈ 452 కిలోమీటర్ల బార్డర్ ఏదైతుందో బంగ్లాదేశ్ భారతదేశం, దట్ ఈస్ వెస్ట్ బెంగాల్ మధ్యన, అక్కడ గోడ కట్టడం ఎప్పుడు జరుగుతుంది అంటే రేపు వెస్ట్ బెంగాల్లో దీదీని ఇంటికి పంపించిన తర్వాత మేము గోడ కడతాం, అక్రమ చొరబాటుదారులను ఆపుతాం, ఆ లోపల SIR పేరిట చొరబాటు చేసుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా మళ్ళీ వెనక్కి పంపించేస్తాం. ఆఖరికి మా జిన్నారం మదర్సాల దొరికినటువంటి బంగ్లాదేశీలను కూడా తెలంగాణ నుంచి బయటికి పంపుతాం, భాగ్యనగరంలో ఉన్న రోహింగ్యాలను కూడా బయటికి పంపుతాం. సో భారత ప్రజాస్వామ్యం రఘునందన్ రావు రిపోర్టర్లు రఘునందన్ రావును బెదిరించిన వాళ్ళు ఉండే ఏరియాలో ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది, అక్కడ పోయి కంప్లైంట్ చేయడానికి వెసులుబాటు కల్పిస్తుంది. గౌరవనీయులు రాహుల్ గాంధీ గారికి దరఖాస్తు రాకపోతే వాళ్ళ పార్టీలో మనీష్ తివారీలు, లేకపోతే సురేష్ కల్మాడీలు, పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, ఎట్లెట్లా కంప్లైంట్లు డ్రాఫ్ట్ చేయాలని చెప్పేటోళ్ళు, పెద్ద పెద్ద అడ్వకేట్లు, కపిల్ సిబాల్లు ఉన్నారు. వాళ్ళతో కంప్లైంట్ రాపించి దరఖాస్తు ఇవ్వండి, తప్పకుండా కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఇప్పుడు రఘునందన్ రావును కూడా బెదిరిస్తున్నారు. మరి వింటున్నారు మీరు? నేను కూడా పోయి కంప్లైంట్ ఇస్తా ఉన్నా. అట్లా రాహుల్ గాంధీ గారిని కూడా వచ్చి కంప్లైంట్ ఇవ్వమని FIR చేసి ఇస్తాం, ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఆయన ప్రాణాలకు 30 అని ఉంటుంది, కాంగ్రెస్ వాళ్ళతో ఉంటుంది తప్ప బయట వాళ్ళతో ఎవరితో ఉండదు. అది ఎందుకంటే సొంత పార్టీలనే ఆయనకి ఏమున్నదో ఏం లేదో నాకు తెలియదు, కానీ అట్లా అనిపిస్తుంది నా మనసు. బహుశా KTR గారికి ఎండనో వాననో ఎక్కువ కొట్టి ఆ బుర్ర ఏమైనా ఖరాబ్ అయిందేమో అని అనుకుంటున్నాను. అది బీజేపీకి ఎందుకు చెప్పపెట్టు? బీజేపీకి ఆ ఎన్నికకి ఏం సంబంధం? ఆ ఎన్నికకు సంబంధించినటువంటి నేమ్స్ని రికమెండ్ చేసింది ఎప్పుడు? దాసోజీ శ్రవణ్ గారిని, కుర్రా సత్యనారాయణ గారిని రికమెండ్ చేసినప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఏంది? ఎండదెబ్బ కొడుతుందేమో అడుగురు KTR. దేనికి? ఈ దేశంలో గవర్నర్లుగా ఉన్న వ్యక్తులు, రాష్ట్రపతులుగా ఉన్న వ్యక్తులు, ఉపరాష్ట్రపతులుగా ఉన్న వ్యక్తులు వాళ్ళ జీవితం ప్రారంభించినప్పుడు ఏదో ఒక రాజకీయ పార్టీలో పనిచేస్తూ వచ్చిన వాళ్ళే. దానికి ఆ కుర్చీలకు పోయి వాళ్ళు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఉండేటువంటి లింక్కి ఏం సంబంధం లేదు. మరి అట్లాంటి హైకోర్టు కొట్టేసింది. ఇప్పుడు హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగానే కదా సుప్రీంకోర్టుకు పోయింది. ఒక్కొక్క జడ్జి ఒక రకమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. దానికి మేము మేనేజ్ చేసినాం, మీరు మేనేజ్ చేసిర్రు, తమిళసై గారు ఇట్లా చేసినారు, ఇన్ని తలతిక్క మాటలు మాట్లాడుతారంటే బహుశా ఎండనన్నా ఎక్కువ కొట్టి ఉంటుంది, లేదా వానాలు తడిచైనా జ్వరం వచ్చి ఉంటుంది అన్నకి. ఇవేం మాటలు? కోర్టుల జడ్జిమెంట్లకి మాకు చెప్పపెట్లు ఎట్లయితాయి? పోనీ ఒప్పుకుంటారా మీరు? ఎట్లా భారతీయ జనతా పార్టీ గవర్నర్లు అని చెప్పి మీరు అట్లా ముద్రే తెలుసుకున్నారా? ఇవన్నీ ఆడలేక మధ్యలో ఓడినట్టు, మీకు చేయడం రాక ఎదురుగున్నోళ్ళు చేస్తుంటే మీరు బాధపడుతున్నటువంటి విషయాలు. కోర్టు తీర్పు మాకెట్లా చెప్పపెట్టు అవుతుంది? ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ ద ఫైనల్ జడ్జిమెంట్. 17th రోజు ఏదో మళ్ళీ ఫైనల్ జడ్జిమెంట్ కోసం ఉన్నట్టున్నది అది. దీని గురించి ఇప్పుడే మనం తొందరపడదు, ఎందుకన్నా ఇంకో 2 రోజులు ఆగురు. కోర్టులు ఈ మధ్యలో చెప్తున్నాయి కోర్టులు ఉన్న విషయాలలో మాట్లాడొద్దు, సబ్జుడీస్ అవుతారు అంటున్నారు. 2 రోజులు అయి ఫుల్ జడ్జిమెంట్ వచ్చినాక అది KTRకి చెంపదెబ్బ తాకుతుందా, లేకపోతే కోదండరామ్ గారికి తాకుతుందా, లేకపోతే రేవంత్ రెడ్డి గారికి తాకుతుందా, గవర్నర్ గారికి తాకుతుందా, మీడియాకి తాకుతుందా, పార్టీకి తాకుతుందా? అప్పుడు లెక్కలు వేసుకుందాం ఎందుకన్నా. థ్యాంక్ యూ.